పత్రిక 1 తిమోతి అంతా మరి పౌలు భక్తుడు మరి రాసిన పత్రికగా ఉంది. ఈ పత్రిక మరి భక్తుడు రాశాడు కాబట్టి చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత రాశాడు. రెండోది మరి మాసిదోనియా నుండి రాశాడు. మూడోది మరి పౌలు భక్తుడికి తిమోతి పరిచర్యలు ఎంతో సహాయకుడు ఉన్నాడు. ఎవరంటే మరి పౌలు భక్తుడికి తిమోతి పరిచర్యలు ఎంతో సహాయంగా ఉన్నాడు. అలా చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ప్రభా మేమేమీ సహాయం చేసేవారంగా లేము సంఘంలో, మరి నన్ను క్షమించు ప్రభా, నన్ను అందరిని క్షమించు ప్రభా. ఎందుకంటే తన బైబిల్లో రాయబడ్డాడు అని అంటే పౌలు భక్తుడు తిమోతి గురించి చెప్పుకున్నాడు అని అంటే ఎంత సేవలో మరి ఆయనకి ఉన్నాడో మరి అందుకు అలాగా రాసి ఉంటాడు. మన జీవితంలో కూడాను మనము మరి ఎవరు మెచ్చుకోవడానికి కాదు, కానీ నిజం చెప్పాలంటే మరి సేవలో మరి అయ్యగారు పెద్ద అయ్యగారికి కూడా సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉంది, ఉద్యోగం కూడా చేసేవారు, మీ అందరికీ తెలుసు. మరి అయినా సరే ఆ సేవను ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ వాక్యం ఎలా చెప్పాలో అలా చెప్పేవారు అయ్యగారు. అలాగే వారిని పోలిగా మరి బ్రదర్ గారు కూడాను మరి వారికి సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నవి. అయినా సరే ఇక్కడ సేవ, అక్కడ డ్యూటీ, మరి వెళ్ళడం రావడం ఎంత ప్రెజర్ ఉంటుంది. మరి నిజంగా సేవకులకి అదే అనిపిస్తుంది నాకు. మరి ఇంత సేవలు ఉండేటప్పుడు కూడాను మరి దేవుని విషయాలు ఏ విధంగా కూడా మరి వారు వెనకాడకుండా చూస్తున్నాం. మరి అలాగే మరి పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు పడ్డాడు, కానీ తిమోతి ఆ పరిచర్యలు తనకి ఎంతో హెల్ప్ఫుల్గా సహకారంగా ఉండేట్టు చూస్తున్నాం. అలాగే మనము మన సంఘం ఏది విధంగా దేవుడు వాళ్ళకి మరి ఏమంటారు వాడుకోవాలి అలా వాడుకుంటాడు. కాబట్టి మనం కూడా హెల్ప్ఫుల్గా సంఘములో, కుటుంబంలో, అలాగే ఉద్యోగం దగ్గర అయితే ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర అయితే వ్యాపారాల దగ్గర, అలాగే హెల్ప్ఫుల్గా ఇతరులకు మనం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా సంఘములో ఉండాలి. ఎందుకంటే మనకి ఆయన రక్తం ఇచ్చిన సంఘం కాబట్టి, మన సంఘంలో మనం చేర్చబడ్డాడు కాబట్టి దేవుడు మన సంఘానికి హెల్ప్ఫుల్గా మరి తిమోతి భక్తుడు పరిచర్యకి పౌలుకి తిమోతి భక్తుడు ఏ విధంగా ఉన్నాడో సహాయకుడిగా మనం కూడా అలాగే సహాయకులుగా ఉండాలి. అయితే ఈ గ్రంథంలో 5వ అధ్యాయము 1 తిమోతిలో 3 విషయాలు నాకు దేవుడు ప్రేరేపణ వచ్చిందనమాట. అయితే 1 నుండి 2 వచనం వరకు వృద్ధుల కోసం, తర్వాత 3 నుండి 11 వరకు మరి భర్త లేని వారి కొరకు, మరి మూడోది 1 తిమోతి 5 నుండి 5వ అధ్యాయం 22 వచనం మరి పవిత్రుడి కోసం మరి రాయబడి ఉంది. అయితే ఈ 3 మాటలు పంచుకున్నాక బ్రదర్ గారికి ఇస్తున్న వారు ఇంకేమైనా డీప్గా చెప్పాలనుకుంటే దేవుని నామాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే వృద్ధుల కోసం 1వ వచనం చదవండి ఎవరైనా. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతనే హెచ్చరించము. యవన స్త్రీలను హెచ్చరించుము. ఓకే, ఉండండి బ్రదర్ నిమిషం. అయితే వృద్ధుడు అనేటప్పటికల్లా మనము చాలా చిన్న చూపు చూస్తాం. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది కోసం చెప్తాను. ఎందుకంటే మనము అని కాదు, కొంతమంది వృద్ధులు అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళందరూ ఉంటారు, లేకపోతే మన తల్లిదండ్రులు ఉంటారు, మన పెద్దవాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటారు కదా, ప్రతి ఇంట్లో ఉంటారు. వాళ్ళకి చాలా చీఫ్గా చూస్తారు, హీనంగా చూస్తారు. కానీ ఇక్కడ బైబిల్ ఏముందంటే అలా చూడొద్దని మరి చెప్తున్నాడు. ఎందుకంటే ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది కదా, ఎవరైనా తీసి చదివితే బాగుంటుంది. ఎఫెసీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. చాలండి. అయితే ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకి విధేయులు పిల్లలు ఉండాలి, కానీ పిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళకి చాలా చీఫ్గా చూస్తాను. కానీ అలా చూడకుండా వృద్ధులకి ఎప్పుడు మనము వాళ్ళకి గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళ దగ్గర ఎంతో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఆధిక్యత ఇవ్వాలి, పెద్దలను గౌరవించాలి, అలాగే వాళ్ళకి కూర్చోపెట్టాలి, వాళ్ళైతే రమ్మని చెప్పాలి. అంటే వాళ్ళు దూరంగా ఉన్నారనుకో, రండి కూర్చోండి అని చెప్పాలి. వాళ్ళకి ఏమైనా ఇంటికి వస్తే ఆధిక్యతను ఇవ్వాలి అని అంటారు. కానీ కొంతమంది చాలామంది అమ్మో ఈయన వస్తారు అనుకుని తప్పించుకుంటారు. అలా తప్పించుకోకూడదు, అది ఆశీర్వాదం కాదు. ఇక్కడ బైబిల్లో రాయబడ్డది కాబట్టి మనం తప్పించుకోకుండా వాళ్ళని గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా ఇంటి దగ్గర నుండి మనం స్టార్ట్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలి, పెద్దవాళ్ళకి. అలాగే తల్లిదండ్రులకి
పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా మరి సంఘంలో చూస్తే ఈ సంఘం పునాది అయినప్పటి నుండి చూస్తుంటే మరి పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి సిస్టర్స్లో కావచ్చు, బ్రదర్లో కావచ్చు, అందరికీ మనం రెస్పెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే వారి దగ్గర నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. లేదులే నేను ఒక్కదాన్నే నేనే టాపు అనుకుని అంటే మరి కొంతమంది భక్తులు చెప్పినట్టుగా మనం టాపు మన దేవుడై ఉండాలి. మనం టాపు అంటే టాపు లేపేస్తాడు. కాబట్టి టాపు లేపే వారంగా మనం ఉండకుండా టాపు అని మనం దించుకొని ఉంటే, తగ్గించుకుంటే దేవుడు హెచ్చించబడతాడు. కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి. మా అమ్మ చదువుకుని నాకు ఏమనేదంటే ఊళ్ళో ఉండేటప్పుడు, అమ్మ పెద్దవాళ్ళంటే చాలా గౌరవించాలి, నువ్వు పెద్దవాళ్ళంటే నమస్కారం చేయాలని అంటే ఊర్లో అలాగనేది అనమాట. అయితే ఏమంటారు అమ్మ ఇది చెప్పేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది, మా అమ్మ మాటే గుర్తుకొచ్చింది. తను చదువుకోలేదు, క్రిస్టియన్ కూడా కాదు, కానీ చెప్తున్నాను నేను. అంటే ఏంటంటే మనము పెద్దల్ని గౌరవించాలి. ఇప్పుడు మన సంఘంలో ఎంతోమంది ఉన్నారు. మరి పునాది వేసినప్పటి నుండి అంటే స్టార్ట్ అయినప్పటి నుండి వారందరికీ మనం చాలా గౌరవించాలి. మనము మర్యాద ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే మన సంఘ పెద్దలు కాబట్టి, వాళ్ళు పెద్దవారు కాబట్టి. అలాగా మరి వృద్ధులకి గౌరవిస్తూ డ్యూటీలో కూడా మాకు చూస్తే డాక్టర్లు పెద్ద వాళ్ళు ఉంటారు. ఈయన వచ్చినట్లే మనకి ఎందుకన్నట్టుగా ఉండకూడదు. రౌండ్స్కి వచ్చేటప్పుడు మాకు చెప్తాను, వాళ్ళు చెప్పేటప్పుడు సరే సరే అని చెప్పేసి అలాగ డ్యూటీలు అంటే నేను నర్సుని కాబట్టి చెప్తాను. అలాగే మా ఆఫీస్లో ఉంటారు, కొంచెం బిజినెస్లో ఉంటారు. అలాగే చాలామంది ఎన్నో దగ్గరలో పెద్దవారు మాత్రం కంపల్సరీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి గౌరవంగా కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే అది మనకి దీవెన, బైబిల్లో ఉంది కాబట్టి మనకి దీవెన, ఆశీర్వాదం, దేవుడు మహిమ పొందుతాడు మన ద్వారా. అప్పుడు మనకి సంతోషం, దీవెనలతో మనకి దేవుడు నింపుతాడు. అది వృద్ధులు విషయంలో మరి పెద్దలను గౌరవించాలి, ఆధిక్యతనివ్వాలి, మరి వాళ్ళకి మంచిగా చూసుకోవాలి. అంతేగాని వృద్ధులు కదా అనుకొని వాళ్ళు వెనక్కి పెట్టేసి ఏమంటారు బయట ఎక్కడెక్కడో వాళ్ళని ఉంచుతారు తల్లిదండ్రికి. కానీ అలా ఉంచడం కరెక్ట్ కాదు, అది ఆశీర్వాదం కూడా కాదు, ఇంటికి కాదు, వారికి కూడా కాదు. అలా ఉండకుండా మనం వాళ్ళని ఎంతవరకు చూడాలో ప్రేమించి వాళ్ళని గౌరవించి వాళ్ళని చూడాలి, పెద్దవాళ్ళని. అది రెండోది ఏంటంటే 3 నుండి 11 వరకు చదవండి. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కాని మనవలు కాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబోలు నిడకలుగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదాలను కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కారము చేయు బూనుకున్నదైతే ఆమెను విధవరాలు లెక్కలో చేర్చవచ్చును. సరే బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ విధవరాలు అంటే పెద్దవారు, భర్త లేని వారి కొరకు మనం ఒకసారి మాట్లాడుకుందాం. 3:11 వరకు. అయితే ఇక్కడ మరి లోకాసు వార్త 2:36-37 చదవండి ఎవరైనా. లోకాసు వార్త 2:36-37. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబోళ్ళు సేవ చేయుచుండెను. చాలండి బ్రదర్, థ్యాంక్ యూ. అయితే ఈ అన్నా ప్రవక్తి చూస్తే మరి ఆమె భర్తతోనే 7 సంవత్సరాలు కాపురం చేసింది. 84 సంవత్సరాలు దేవాలయంలో విడవక రేయింబావులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ఒక్కరోజు ఉపవాసం అంటే నేను చాలా ఇదే అంటే ఏమంటారు నీరసం అయిపోతాం మనం. కానీ ఈమె 84 సంవత్సరాలు దేవాలయంలో ఉందంటే దేవుడు ఆమెను ఎంతగా వాడుకున్నాడు అంటే ఆమె సమర్పించుకుందనమాట. ఎంతగా వాడుకున్నాడంటే అంత మనం ఒక పూట భోజనం చేయకపోతే ఎవరి కోసం కదా, నా కోసం చెప్తాను, చాలా నీరసం అయిపోతాను. ఇంతకుముందు నేను బుధవారం శుక్రవారం ఉపవాసం ఉండేదాన్ని. ఇప్పుడు బుధవారం కాదు కదా, శుక్రవారం కదా, ఇప్పుడు ఉండట్లేదు. అంటే అక్కడ ఏంటంటే బలహీనం, హెల్త్ ఇష్యూలు కూడాను బలహీనం అయిపోతాం. అట్లా కాకుండా దేవుని కొరకు, అంటే ఈ దేవుని కొరకు కాదు మన కొరకే ఇది ఉపవాసాలు, కానీ ఉండి ప్రార్థించే దేవుని సన్నిధిలో అంటే దేవాలయంలో మనం కూడా ఆమెలాగే
మరి రేయింబవళ్ళు మరి పనిచేస్తూ అలాగే ప్రార్థన చేస్తూ మరి ఉండాలని మరి దేవుడు మాటలు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది ఆవిడ. ఆమె మరి భర్త లేకపోయినా ఆమె దేవుని సన్నిధిలో అంత వాడబడ్డదంటే మరి మన సంఘంలో చూస్తే భర్తలు పిల్లలు ఉంటారు, మరి సంసారం జీవితాలు చేస్తూ ఉంటాము, ఉద్యోగాలకు వెళ్తాము, మరి జీతాలు వస్తాయి, అన్నీ సమృద్ధిగా మనకు ఉంటాయి. కానీ మనం అసలు సేవ అంటేనే చెయ్యము, అసలు ప్రార్థన అంటేనే రాము, బైబిల్ అంటేనే చదవం. ఒకరోజు చదువుతాను, 5 అధ్యాయాలు, రెండో రోజు చదవను నేను. ఎందుకంటే ఒక్కోసారి ఏమంటారు టైము నేను అట్లా కల్పించుకోకుండా. అంటే అక్కడ అర్థం అలాగ ఉండకుండా ఈమె చూస్తే మరి 7 సంవత్సరాలు కాపురం చేసి 84 సంవత్సరాలు దేవాలయంలో విడువక మనమేం విడిచిపెట్టేసి ఏదో చిన్న మాట పాస్టర్ గారు ఏమన్నా చెప్పారంటే అమ్మ ఇది నా కోసమని చెప్పి విడిచిపెట్టేసి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకు దూరంగా వెళ్ళేది? ఏం చేసేది ఉంది? ఏం చేసేది లేదు. మనము తిట్టినా వాక్యాలతో మాట్లాడినా ఏదైనా సరే గట్టిగా హత్తుకొని ఉండాలి. తల్లిదండ్రులు మరి ఏమంటారు ఇంట్లో తిట్టేటప్పుడు మనం ఉండవా, వెళ్ళిపోతామా, పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళం కదా. అలాగే దేవుని హత్తుకొని ఉండాలి, దేవుని మాటలు హత్తుకొని ఉండాలి, సంఘాన్ని హత్తుకొని ఉండాలి అని మరి ఈమె ద్వారా మరి మనకి దేవుడు చెప్తున్నాడు. సంఘములో పరిచర్య చేసిందంట. మనం కూడాను దేవుని పరిచర్య మరి ఒంటరిగా ఉండి కూడా చేస్తుంది కాబట్టి మనం భర్తలతో పిల్లలతో మరి ఉద్యోగంతో అన్నిటితో మరి ఉండి మనం కూడా పరిచర్య చేయాలి. ఎందుకంటే మరి మనకి ఆ అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి ఈమెలాగే మనం కూడాను ఉండాలి. అంతేకాకుండా మరి అనేక విధాలుగా మరి వచ్చేవారందరికీ, సంఘానికి వచ్చేవారందరికీ ఆమె కూర్చోపెట్టడం, ప్రార్థన చేయడము, సువార్త ప్రకటించడం చేసింది. మరి ఈమె చూస్తే మరి 84 సంవత్సరాలు దేవాలయంలో విడివిగా ప్రార్థన చేసిందంటే మాటల అసలు ఒక్క రోజుకి మనం ఎంతలోనే అయిపోతాం. కూర్చోలేమని బ్రదర్ మీద సునుగుతూ ఉంటాం. ఎందుకంటే కుర్చీలు మీద నేనైతే గొనుగుతూ ఉంటాను. అలా కాకుండా సేవ అంటే మామూలు కాదు. అసలు ఏమంటారు కత్తి మీద ఎవరు అన్నారు, కత్తి మీద సాము లాంటిది సేవ అంటే. వారు సేవ చేస్తున్నట్టు దేవుడు వాళ్ళని పిలుచుకున్నారు కాబట్టి మనకి సేవ కాకపోయినా సేవ చేసే వరకు మనం పంపించాలి, సేవ చేసే వరకు మనం హెల్ప్ఫుల్గా ఉండాలి, సేవ చేసే వరకు మనము ఏమంటారు ఆదుకోవాలి, మాటలు బలపడించాలి, మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఏమంటారు హెల్పింగ్ ద్వారా. అట్లా మనము ఆమెలాగే మనము దేవాలయంలో మరి పరిచర్యలో ఉండాలని మరి ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా 2 విషయాలు. మూడోది పవిత్రుడు. 22వ వచనం నుంచి చదవండి. త్వరపడి ఎవని మీదైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇంకా చదవమంటారా? ఇంకా చదవండి మొత్తం చదవండి. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారు వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, బయలుపడినవి దాచబడ నేరవు. థ్యాంక్ యూ బ్రదర్. మరి చూస్తే 3 విధాలుగా మనకు వృద్ధుడు, తర్వాత విధవరాలు అంటే భర్త లేని వాళ్ళు కూడా పవిత్రుడు అంటే ఏంటి? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి అందుకని అంటాడు కదా, నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలనని. మరి 1 పేతురు 1:15 ఒకసారి చదవండి బ్రదర్. 1 పేతురు 1:15. ఒకటో పేతురు 5:1-15. ఓకే అమ్మ. కీర్తనలు 1:1 చదవండి. 1:1 కీర్తనలు. మార్గం నిలవక అభాషకులు కూర్చుండి చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇంకొకటి చదవండి. అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయినదంతయు సఫలమగును. థ్యాంక్ యూ బ్రదర్. సామెతలు 1:15 చదవండి. 1 అధ్యాయము 15 వచనం. 1:15. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. చాలండి బ్రదర్. పవిత్రుడు అనేటప్పుడు కల్లా మరి
దేవుడే పవిత్రుడు, మనం కూడా ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా పవిత్రుగా ఉండాలి. ఆయనే పరిశుద్ధుడు, మనం కూడాను పరిశుద్ధిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉంటేనే మనకి మరి ఆయన బిడ్డలుగా మనకి అర్హత ఉంటుంది. పరిశుద్ధులుగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మరి ఆయన బిడ్డలుగా కావడానికి అర్హత లేదనమాట. ఇప్పుడు చూస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటేనే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. లేదంటే ఏంద్రా నీవు పుట్టడం వేస్ట్ రా, నువ్వు ఇలాగా ఏమంటారు, నువ్వు ఉండడం కూడా వేస్ట్ అనుకున్నా అంటే అలా అనిపించుకోకూడదు అనమాట. అంటే మనం పవిత్రుగా జీవించాలి. ఇప్పుడు యవనస్తులకు కూడా ఉన్నది కదా వేరే అధ్యాయములు, మరి యవన కాలంలో కాడి మోయి నరునికి మేలు అంటే దేవుని కాడి మొయ్యాలి యవనస్తులు, ఎలాంటప్పుడు మొయ్యాలి. ముసలైనాక మోస్తే అంత కాదు కానీ, అంత బ్లెస్సింగ్స్ కాదు కానీ, మరి చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు మరి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి చక్కగా ఒక ఏమంటారు బాటలు, దేవుని బాటలు నడిపిస్తున్నారు కాబట్టి మరి పరిశుద్ధంగా పవిత్రంగా మరి ఉండాలి. అంతేకాకుండా మరి నా కుమారుడా వారి మార్గములు పోకము. ఏ మార్గములు? చెడ్డ మార్గములో పోకూడదు. పోయేటప్పుడు మనం చెప్పాలి, బాబు మరి ఇది నీకు మంచిది కాదు, మంచి మార్గంలో వెళ్ళాలి నాయనా, ఇది మనకు తగదు, మన కుటుంబానికి తగదు, మనకు తగదు, దేవుడు మన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పాలి. అంతేకాకుండా మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి. దివారాత్రులు ధ్యానించడం అయితే నిద్ర లేకుండా ధ్యానించడం కాదు కానీ అక్కడ అర్థం అంటే బైబిల్ చదువుకోవాలి. నిలవక కూర్చుండక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండొద్దు అని చెప్పాడు. మనం అలాగే ఎవరైనా అక్కడ కూర్చున్నాం అనుకోండి, వేరే వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు వెంటనే నేనేం చేస్తానంటే, నేను నా గురించి చెప్తున్నాను, వెంటనే ఇద్దరు సిస్టర్లు ఉన్నారనుకో, ఆ గురించి ఏదో పాయింట్ ఎలా వచ్చిందంటే వెంటనే లేచిపోతాను పేషెంట్ల దగ్గరికి, క్షమించండి, నేను వెంటనే లేచిపోతాను. ఎందుకంటే మరి కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకుంటేనే మనం అక్కడ నుండి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నీటి కాలువలు ఎవరైనా నాటబడి ఫలమించి చెట్టు వల్ల ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలవక, కూర్చుండక, ఈ 3 చేయాలి. మనం 3 చేసేటప్పుడు మనం అలా ఉంటాం. ఎప్పుడు ఉగుచుండి నీటి ఓటవాలి, నీరు కట్టు తోటవాలి, 58, 11 వచ్చిన ప్రకారంగా మనం ఉంటాం. ఉబ్బుకు ఉండాలంటే అక్కడ చెట్టు మరి ఉంటుంది అంటే ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఉంటుంది. అలాగే మనం కూడా ఉండాలి అనుకుంటే మరి అది దుష్టుల ఆలోచన చొప్పున ఉండకూడదు. అలా యవనస్తులు ఉండకూడదు, చిన్నపిల్లలు ఉండకూడదు, పెద్దవారు ఎవరూ ఉండకూడదు. ఆ విధంగా పవిత్రుడిగా ఉండాలంటే ఇవన్నీ మనం పాటించాలి. సామెతలు 1:15 పాటించాలి, కీర్తనలు 1:1 పాటించాలి. అంతేకాకుండా మరి ఇంకేం చెప్పాను, 1 పేతురు 1:15 నేను పరిశుద్ధుడైనా మీరు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటే దేవుణ్ణి ఫాలో అవ్వాలి. మరి పౌలు భక్తుడు అని అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పేసి అన్నాడు. మరి నడుచుకొని ఆయన ప్రకారం మనం నడుచుకోవాలనుకుంటే మరి వాక్యం మనం హృదయంలోనే ఉండాలి. మన సంఘానికి ఎక్కువ ఏమి బేసిక్ ఉంటుంది అంటే వాక్యమే కదా, బ్రదర్లు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, ఎక్కువ వాక్యమే కాబట్టి మనం వాక్యానుసారంగా ఉండాలి. మరి ఒక్కొక్కసారి ఏమంటారు, నేను ఇంట్లో ఉండేటప్పుడు చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు వెంటనే నాకు గుర్తొస్తుంటావు మాటలు, దేవుని మాటలు, కొన్ని మంచి మాటలు ఉంటాయి. అన్ని మంచి మాటలే, కొన్ని గుర్తుపెట్టుకుంటాం కదా. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, మరి 1వ అధ్యాయము, కీర్తనలు 1వ అధ్యాయము, అలాగే ఇంకా చాలా కొన్ని మాటలు, నేను విడవను ఎడబాయను అని చెప్పి మళ్ళీ ఒకసారి కన్నీరు వస్తుంటాయి, ఏడుపు వస్తుంటాయి. అప్పుడు కూడా కొన్ని బైబిల్ వాక్యాలు కొన్ని మరి పాస్టర్ గారు చెప్పింది కావచ్చు, మనం ఇంట్లో చదువుకున్న కావచ్చు, ఇంకెక్కడైనా టీవీలో పెట్టుకుంటూ మాటలు కావచ్చు, అవన్నీ గుర్తుపెట్టుకొని మరి దేవుని బట్టే దావీదు మహారాజు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. మనం కూడా వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలని కొన్ని మాటలు గుర్తుపెట్టుకొని మనం అలాగా మళ్ళీ దేవుని మాటలు గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉంటాం. అంటే మనం పవిత్రంగా ఉండాలంటే మరి దేవుని మాటలు మనలో ఉంటేనే పవిత్రంగా ఉంటాము, మరి పరిశుద్ధులుగా ఉంటాము. మరి అంతేకాకుండా పవిత్రంగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటూ మరి సేవ చేసేవారుగా. మీరు చూస్తే మరి హన్నా చూస్తే సేవ చేసింది సంఘములో. అలాగే మనము మరి ఆమె అంత సేవ మనం చేయకపోయినా కనీసం ఏమంటారు, పవిత్రులుగా ఉంటే పరిశుద్ధులుగా ఉంటే సేవ చేసే ద్వారాలు దేవుడు తెరుస్తాడు. అంటే ఆశగల ప్రాణానికి తృప్తిపరుస్తాడు. మనం ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద పెట్టుకోవాలి, వాక్యాల మీద పెట్టుకుంటే అప్పుడు మనకి సేవ చేయడానికి, మళ్ళీ హెల్ప్ఫుల్గా ఉండడానికి, మందిరంలో మనం ఏమి మరి పాస్టర్ గారు చెప్పిన ఏ చిన్న పని కూడాను మనం చేయడానికి, అలాగే మరి పాటలు పాడడానికి, వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి, అన్నిటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. పరిశుద్ధిగా లేకపోతే మనకి ఎవడు
అవకాశం. ఎందుకంటే అందుకని అన్నాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉంటేనే పరిశుద్ధులుగా ఉంటాయి, లేకపోతే ఉండలేము. కాబట్టి ఈ అధ్యాయం అంతా నేను వివరించి చెప్పలేను, కానీ పాయింట్ వాక్యం. కాబట్టి ఏంటంటే వృద్ధులకు మనం మంచిగా చూడాలి, అంతే గౌరవం ఇవ్వాలి. సంఘంలో కానీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే వృద్ధులకి గౌరవం ఇవ్వాలి. అలాగే భర్త లేని వాళ్ళకు కూడాను మనం చాలా వారికి ఏమనకుండా వారికి మంచిగా వాళ్ళకి ఆతిథ్యనివ్వాలి. వారి సంఘంలో పరిచర్య చేసే మరి ప్రవక్త ఉంది, అన్న ప్రవక్త ఉంది కాబట్టి మనం కూడా అలాగా సంఘంలో మరి అలా చేయాలి. ఆమె చేసేటప్పుడు మనం కూడాను చేయాలి. అంతేకాకుండా మరి పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం కూడా సంఘంలో ఉండాలి. ఎందుకంటే మనం అలా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనలోని పరిశుద్ధి లేకుండా పవిత్రత లేకపోతే దేవుడు వాడుకోడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ వాక్యాలు మనం విని హృదయం మన పలక మీద రాసుకుంటూ, అంటే హృదయం ఇప్పుడు ఆవు ఇట్లా గడ్డి తింటుంది, గడ్డి తిని ఏం చేస్తుంది, పడుకుంటుంది, వెళ్ళి పడుకొని తర్వాత మేస్తుంది అనమాట. ఇప్పుడు మేయడం కాదు, నెమరు వేసే జంతువు. అలాగే మనం కూడా ఇంటికి వెళ్ళి, అంటే కనీసం ఇంటికి వెళ్ళేటప్పుడు వెంటనే చదవకపోయినా తర్వాత చదువుకుంటే ఆ మాటలు ఇలా ఉండాలా, ఇలా చేయాలా, ఇట్లా చేయాలి, ఇలా బ్రతకాలా, ఇలా వెళ్ళాలా, ఇలా చేయాలా అని చెప్పేసి మాటలు మనం హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యానుసారంగా మనము బ్రతకొచ్చు, నడవచ్చు. సంఘములో మరి హన్నాలాగే మనం కూడా రేయింబాలు నిద్ర లేక అట్లా కాకపోయినా సరే ఆ సంఘంలో మరి పెద్దవారు వాక్యాలు ఎన్నో చెప్తూ ఉంటారు కదా, మరి బ్రదర్ కావచ్చు, పెద్దలు కావచ్చు, వారిలాగే మనం కూడా వాడబడతాం. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుని వాక్యం హృదయంలో మనం భద్రంగా ఉంచుకుంటే ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఎక్కువగా మరి చెప్పడానికి నాకు ఏమి రాదు, తెలియదు, కానీ ఈ మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి, ఇది ప్రసంగం కాదు, దేవుని మాటలు.